హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. సింపుల్గా ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలూను పైన చెక్కు తీసుకొని ఇలా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బాగా కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 5 వెల్లుల్లిపాయలను కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూను ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు అంతా ఆలూకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఇలా మంచిగా కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగు అంటకుండా కిందిది పైకి పైది కిందికి కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటిపోతాయి. ఇలా మంచిగా ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చెక్ చేసుకోవాలి. ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. కారం పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని యాడ్ చేసుకొని వీటినన్నిటినీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చాలా టేస్టీ అండ్ హెల్తీ పొటాటో ఫ్రై. ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.